రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. చాలా చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా 6-8:47 లోపు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఈ ఆకు మీద ఇది వేసి దీపం పెట్టండి. ఈ సమయం ఏంటంటే గనకనండి బ్రహ్మాండమైన సమయం అన్నమాట. ఈ సమయాల్లో ఈ విధంగా దీపారాధన ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఉండే అనేక రకాల దోషాలన్నీ కూడా పోతాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ విధంగా దీపారాధన అనేది చెయ్యండి. పౌర్ణమి అనేది ఏంటంటేనండి ఈసారి వస్తుంది కదా, ఇదేంటంటే మనకు 144 ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమికి చాలా పవర్ ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. అలానే కాకుండా ఏంటంటే ఈ పౌర్ణమి అండి చాలా శక్తితో కూడుకొని వస్తుందన్నమాట. ఈ పౌర్ణమిలో కొన్ని అమృత ఘడియలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేయాలి. ఈ విధంగా దీపం చేయటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము, దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు. మనం పట్టిందల్లా బంగారం కావటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మన తలరాత మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ పౌర్ణమి రోజున మీరు దీపారాధన చెయ్యండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి మనము ముఖ్యంగా ఈరోజు మనం ఏం చేయాలంటే కనుక ఉదయాన్నే లేవాలి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని శుద్ధి చేయటం. అంటే నార్మల్గా మనం ఏంటంటే పౌర్ణమికి మనం ఇల్లుని ఊడుస్తాం, తుడుస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకించి మీరు ఏంటంటే కనుక ఇంటిని మాపు వేసేటప్పుడు ఆ నీళ్ళల్లో ఉప్పు, పసుపుతో పాటు కొంచెం అంటే కర్పూరం పొడి ఉంటుంది కదా, అది కలుపుకోండి. కర్పూరం తీసుకొని దాన్ని చేతితో మెదిపి ఆ తర్వాత ఆ నీటిలో కలిపేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. లేదంటే ఇంట్లో ఈ నీళ్లు చల్లుకోండి. ఉప్పు, పసుపు, కర్పూరం ఈ 3 కలిపి ఇంట్లో ఇలా శుద్ధి చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో అంటే ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయని చెప్పొచ్చు. ఈరోజు ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మీరు స్నాన కార్యక్రమాలు చేయండి. ఈరోజు స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి స్నానం ఏంటంటేనండి మీకు దగ్గరలో ఉండే బావులు, చెరువులు, నూతులు ఏదైనా సరే పర్వాలేదు, అక్కడికి వెళ్ళి స్నానం చేయొచ్చు. అలా ఒకవేళ కుదరకపోతే మీ ఇంట్లోనే మీరు ఏంటంటే స్నానం చేసేటప్పుడు మీరు నీటిలో గంగాజలం కానీ, పసుపు, ఉప్పు కానీ కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల కూడా మీరు ఏంటంటే కనుక నదిలో స్నానం చేసినంత పుణ్యం అనేది మీకు లభిస్తుంది. స్నానమే అండి ముఖ్యంగా ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా స్నాన కార్యక్రమాలను చేసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని ఏంటంటే క్లీన్ చేయండి. క్లీన్ చేసేసి అమ్మవారికి చక్కగా అంటే అలంకరణ చెయ్యండి. అలంకరణ అంటే ఏంటి లేదండి, ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉండే పుష్పాలతోనే మనం లక్ష్మీదేవిని పూజించుకోవాలి. అలా కనుక ఈరోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే శాస్త్రాల ప్రకారం ఈ రోజు చేసే లక్ష్మీ ఆరాధన మనకు 1,000,000 రెట్ల పుణ్యాన్ని అంటే సమకూరుస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే మన జీవితాన్ని మార్చేసి మన తలరాతను సైతం ఏంటంటే కనుక తీర్చిదిద్దడానికి ఈ దీపం ఉపయోగపడుతుంది. మన జాతకంలో మనకి ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. జాతకాన్ని తీసుకుని మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదండి, మా తలరాతే బాగుండదండి, మేము దరిద్రులం అండి అని కొంతమంది అంటే మనకు మనమే తిట్టుకుంటాం కదండి, కొన్నిసార్లు కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పౌర్ణమి దీపం ది బెస్ట్గా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. కావాలంటే మీరు ప్రయత్నించండి, మీకే ఫలితం అనేది అర్థమైపోతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోండి. దీపం అనేది ఏంటంటే కనుక సకల దేవతలకు దీపం చాలా శక్తివంతమైనదండి, అందరికీ చేరుతుంది. ముఖ్యంగా ఈ దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపం అని చెప్పొచ్చు. ఈ దీపం పెట్టడం వల్ల అయితే ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలా వరకు కూడా అంటే మనం చూస్తాం కదా, చేతిలో చిల్లిగా ఉండదు, ఏదేదో అంటే మనకు జరిగిపోతూ ఉంటుంది. మన లైఫ్లో మనం ఊహించనిది కూడా జరుగుతుంది. మనకంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉండిపోతాము. అంటే కష్టాలు, బాధలు ఎంత చేసుకున్నా కానీ మన కర్మ తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ధనానికి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడేవారు ఏంటంటే కనుక చక్కగండి ఈరోజు మీకు ఏంటంటే కనుక తామరాకు లేదా బాదమాకు దొరికితే తీసుకోండి. అవి 2 దొరకకపోతే నార్మల్గా అందరికి అందుబాటులో ఉండే తమలపాకుని తీసుకొని అమ్మవారిని అలంకరించుకొని తమలపాకు పైన ఏంటంటే కనుకనండి ప్రమిదను పెట్టండి. ప్రమిదకు బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఒత్తివేసి దీపారాధన చెయ్యండి. ఈరోజు మనం పెట్టే దీపం ఏంటంటే చాలా ప్రత్యేకమైనది. కాబట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపం పెట్టండి. నార్మల్గా పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపం పెడితే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. ఆ దీపం ఆ తల్లికి అంకితం చేయబడుతుంది. అందరి దగ్గర ఆవు నెయ్యి ఉండదు. కాబట్టి మీరేంటంటే కనుకనండి కొంచెం అంటే ఇలా నువ్వుల నూనెను పోసిన తర్వాత అందులో అరస్పూనంత నెయ్యిని పోసిన మనకు అది ఏంటంటే ఆవునేతి దీపం కిందకి వస్తుందన్నమాట. అలా కూడా మీరు ప్రయత్నించవచ్చు. అలా కుదరకపోతే మీరు రోజు నిత్యం ఎలా దీపం అయితే పెడతారో అలా పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో రూపాయి బిళ్ళని తీసుకొని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక చక్కగా మీరు ఆ దీపంలో వేసేసుకోండి. అలా వేయటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మీకు సకల సంపదలు చేకూరుతాయి. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. అలానే మనకేంటంటే కనుక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చేసి ఐశ్వర్యంతో పాటు మనకు చక్కటి అభివృద్ధి కూడా
ఇస్తుందని చెప్పొచ్చు. చేతిలో చిల్లి గవ్వ మిగలని వారికి కూడా ఈ రూపాయి బిళ్ళ వేసి దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఉండే రూపాయి బిళ్ళని తీసి మనం దానం చేసుకుంటే ధనం ఆటోమేటిక్గా మన దగ్గరికి చేరుతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంకొకటండి, ఇది కూడా చాలా చాలా పవిత్రమైన అంటే దీపారాధన అని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక దీపం పెట్టిన తర్వాత కష్టాలు అధికంగా అనుభవించేవారు లవంగాన్ని వేసి దీపం పెట్టొచ్చు. లవంగాలకు పౌర్ణమి రోజు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ లవంగాల దీపం అనేది చాలా వరకు కూడా కష్టాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. యాలక్కాయని వేసి దీపం పెడితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలిగి మనకు అంటే జీవితంలో అంటే దైవానుగ్రహం తక్కువగా ఉంటుంది కదా, అలా దైవానుగ్రహాన్ని తెచ్చిపెట్టి మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. ఆ తర్వాత మనం ఏంటంటే కనుక బెల్లాన్ని వేసి దీపం పెడితే చిటికెడంతా ఆ బెల్లం దీపం ఏంటంటే కనుకనండి, మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏమనుకుంటాం, మేము దీపం పెడితే అసలు మాకు అంటే ఆ దీపం భగవంతుడికి చేరదు, మేము పూజలు చేసిన భగవంతుడు తీసుకోడు, మాకు అందుకే అనుగ్రహం లేదు, మేము ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసుకున్నా మాకైతే పెద్దగా ఫలితాలు ఉండవనుకుంటారు కదా. అలాంటి వాళ్లకు సంపూర్ణంగా ఈ దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడి, అలానే కాకుండా మీ యొక్క తలరాత మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగడానికి అలానే దైవానుగ్రహం కలగడానికి కూడా ఈ దీపం ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి బెల్లాన్ని కూడా వేసేసి దీపం పెట్టొచ్చు. అలా అని మీరు అన్ని కలిపి వేసి దీపం అయితే పెట్టకండి. అలా పెడితే మీకేం ఫలితం ఉండదు కదండి. కాబట్టి మీరు అంటే సపరేట్గా వేయండి. ఏ కష్టం ఉంది, ఏ బాధ ఉంది, ఇబ్బంది ఉందో అది మీరు వేసేసుకుని దీపం పెట్టండి. గుర్తుపెట్టుకోండి, బాదమాకు దొరకకపోతే తామరాకులు దొరుకుతాయి కదా, అవి తీసుకోవచ్చు. ఈ రెండు మాకు అందుబాటులో లేవండి అనుకునేవారు తమలపాకుని కూడా తీసేసుకొని కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత దానిపైన దీపారాధన చేయాలండి. దీపంలో వేసిన వస్తువులు కావచ్చు, లేదంటే కనుక తమలపాకుని కావచ్చు, మనం ఏం చేయాలంటే కనుక తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక పారే నీళ్ళల్లో కానీ పడేయాలి. లేకపోతే పచ్చని వృక్షాలు ఉంటాయి కదా, తొక్కని ప్రదేశం, అక్కడ వేసుకోవాలన్నమాట. రూపాయి బిళ్ళని అయితే దానం చేయండి. మిగతా వస్తువులని కూడా పచ్చని మొక్కల్లో కానీ పారే నీటిలో కానీ పడేసుకోండి, సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు రిజల్ట్ ఉంటుందండి. దీపమే కదా అనుకోకండి, దీపమే మనకేంటంటే కనుక చాలా శక్తిని ఇస్తుంది. దీపమే మనకేంటంటే దారి చూపిస్తుంది. దీపం చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. దీపం పెట్టడం వల్ల సగానికి సగం దరిద్రం పోతుంది. దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. అలానే భగవంతుడి యొక్క ఆశీస్సులతో పాటు ఎల్లప్పుడూ కూడా మన అంటే జీవితం బాగుంటుందన్నమాట. ముఖ్యంగా ఈ దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. ఎందుకంటేనండి మనం చెప్పాం కదా అమృత ఘడియలు ఏర్పడతాయని. మనకు ఉదయం 6 నుంచి 8:47 లోపు అమృత ఘడియలు అనేవి ఉంటాయి. ఆ ఘడియల్లో మనం ఎలాంటి దీపం పెట్టుకున్నా ఎలాంటి పని చేసినా మనకైతే మంచి జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు ఆ సమయంలో వీలు కాకపోతే మళ్ళీ సాయంత్రం అదే సమయానికి మనకేంటంటే అదే సమయంలో అమృత ఘడియలు ఏర్పడుతున్నాయి. ఆ సమయంలో కూడా మీరు ఈ విధంగా చేయొచ్చు. ఇలా దీపారాధన చేసిన తర్వాత ఆ దీపానికి చిన్న బెల్లం ముక్క కానీ అరటిపండుని కానీ నైవేద్యంగా పెట్టి లాస్ట్లో ఏంటంటే కనుక హారతి ఇవ్వాలి. అలా హారతి ఇవ్వచ్చు, కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు. కానీ ఖచ్చితంగా దీపం అయితే పెట్టండి. దీపం పెట్టి మీకు ఏది తోచకపోతే మీరేంటంటే కనుక అందులో అండి మీరేం చేయండి అంటే కనుక ఒక యాలకాయ కానీ లవంగాలు కానీ వేసుకోండి. అలా కూడా ఫలితం ఉంటుంది. కానీ సపరేట్గా వేయాలి. మీరు అన్ని కలిపి వేసేసి దీపం పెడితే ఆ దీపం భగవంతుడికి చేరదు, దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ దీపం ఈ విధంగా చేయండి. ఇంకా వీలుంటే మీరు ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలా కూడా మీకైతే ఫలితం వస్తుందన్నమాట. అలా మీరు అంటే అద్భుతాన్ని చూడగలుగుతారు. ఇంకా శివాలయం ప్రాంగణంలో ఈ దీపం వెలిగించడం వల్ల అయితే ఇంకా మీ జీవితమే మారిపోతుందండి. ఇంకా మీకైతే మంచి ఫలితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా దీపం పెట్టండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడేది. పౌర్ణమి రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. పౌర్ణమి రోజు చేసే పరిహారాలకు 99% ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే చాలామంది కూడా పౌర్ణమి అంటే పవిత్రతను కలిగి ఉంటుందని భావిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున అనేక రకాల పరిహారాలు అలానే కాకుండా విధి విధానాలను ఆచరిస్తారనమాట. అందుకే మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. అంటే పడేయటం అంటే ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి, వేప చెట్టు దగ్గర ఇది చల్లటం అనమాట. ఇది చల్లటం వల్ల ఏం జరుగుతుందంటే మనకు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో అంటే చాలా వరకు కూడా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. దుఃఖంతో మన జీవితం అంటే నిండిపోయి ఉంటుంది కదా, ఆ దుఃఖాన్ని మనం పోగొట్టుకోవడానికి వేప చెట్టు దగ్గర ఈరోజు ఇది పడేయాలి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక గాజు గ్లాస్ని తీసుకోండి, అందులో నిండుగా నీళ్లు తీసుకోండి. అలానే కాకుండా అత్తరు ఉంటుంది కదండి, అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి ఆ గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఒక 3 చుక్కల అత్తరు పోసుకోండి. అత్తరు లేదండి అనుకుంటే రోజ్ పెటల్స్ వేసుకోండి. అవి కూడా అందుబాటులో లేకపోతే 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మనం మెదపాలి. అలా మెదిపిన తర్వాత ఆ నీటిలో కలిపి మనం ముందుగా ఏంటంటే కనుక ఆ నీళ్లు వేప చెట్టు దగ్గర అంటే చల్లి ఆ తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టుని తాకి నమస్కారం చేసుకోవాలి. అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి అక్కడ కొంచెం పంచదారను చల్లాలి. అలా చల్లటం వల్ల పంచదారను అంటే చీమలు ఇలాంటివి అవి స్వీకరిస్తాయి. అలానే కాకుండా మనము వేప చెట్టుని తాకటం వల్ల మనలో ఉండే కొన్ని అంటే దోషాలు తొలగుతాయి. గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. విపరీతమైన ధనాకర్షణ మనకు పెరుగుతుంది. అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. మన జీవితాన్ని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వేప చెట్టుని తాకిన తర్వాత మీరు ఏంటంటే కనుక
ఇంటికి వచ్చేయండి. ఇలా ఈ రోజున వేప చెట్టుని తాకినా, లేదంటే గనక ఉసిరి చెట్టుని తాకినా, అలాగే వచ్చేసి ఏంటంటేనండి రావి చెట్టుని తాకినా మీకు అంతే ఫలితం వస్తుంది. వేప చెట్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వేప చెట్టుని తాకడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందని మనం చెప్పొచ్చు. వేప చెట్టుని తాకేటప్పుడు అక్కడ ఏంటంటే గనక మన కష్టాలు బాధలు పోవాలని ఇలా నీళ్లు చల్లాలి. అలా చల్లితే వేప చెట్టు ఆ నీటిని తీసుకుంటుంది. ఆ పంచదారను చీమలు అలానే కాకుండా ఇలా మూగ జీవాలు స్వీకరిస్తాయి. అలా స్వీకరించడం వల్ల ఆ నీటికి అంటే ఆ చెట్టుకు నీళ్లు పోయటం వల్ల మనకైతే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకొని చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకుండే దుఃఖాలు దరిద్రాలు పోగొట్టుకోండి. ఇది కూడా చాలా చిన్న పరిహారం అండి. ఫలితం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పని చేసుకోండి. ఇది కూడా ఏంటంటే కనుక ఇంటి పరంగా ఉపయోగపడే పని అండి. ఇదేంటంటే కనుక ఇంట్లో మనకు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఇల్లు చేంజ్ అవుతాము. ఇంట్లో ఏంటంటే కనుక ఇల్లు ఖాళీ చేస్తూ ఉంటాము. ఇంట్లో పెద్దగా అనుకూలత ఉండదు. చాలా వరకు కూడా బాధలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏం చేయాలో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అర్థం కాదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే పౌర్ణమి తిథి రోజున అంటే ఇల్లు కలిసి రాక ఇబ్బంది పడేవారు, ఇంటి పరంగా ఏదో ఆందోళన ఉండేవారు, అలానే కాకుండా ఎప్పుడు చూసినా ఏదో రకంగా బాధ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. మా ఇంటి పరంగా అయితే మాకేం బాగుండదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా గుమ్మానికి ఇది కట్టండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల దరిద్రం పోయి ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంట్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులతో పాటు కొన్ని కష్టాలను కూడా మనం పోగొట్టుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏంటంటే కనుక రండి గుమ్మానికి ఇది కట్టండి. గుమ్మం నుంచే కదండి మన ఇంట్లోకి ఏది రావాలన్నా మన ఇంటి సింహద్వారం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందన్నమాట. అందుకే ఆ ప్రవేశాన్ని ఆపటం అంటే చెడుని ఆపటం, మంచిని తెచ్చిపెట్టుకోవటం అని ఒక రకంగా చెప్పొచ్చు. అందుకే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో 3 బంతి పూలు పెట్టుకొని కుంకుమ పసుపు అరస్పూన్ పోసుకొని ఒక స్పూన్ అన్ని మన ఇంట్లో వాడుకునే ఆవాలు పోసేసుకొని మూట కట్టి ఆ మూటకు కొంచెం మనం వెలిగించుకున్న ధూపం చూయించి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని అంటే మనము మన ఇంటి సింహద్వారం పైన వేలాడదీయాలండి. ఇలా వేలాడదీయటం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇల్లు ఎవరికి అనుకూలించడం లేదు వాళ్ళకు అనుకూలిస్తుంది. ఇంటి పరంగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కొంతమంది బాధపడతారు కదా, మా ఇంటి పరంగా ఎప్పుడు కష్టాలే అండి, మా ఇంట్లో మా పిల్లలు మా మాట వినరు, భార్యాభర్తల పరంగా గొడవలు ఉంటాయి, ఇలా మాకైతే చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటూ ఉంటాయని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే చక్కగా పనిచేసే పరిహారం అండి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, ఇంటి పరంగా అంటే ముఖ్యంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లోకి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మన ద్వారా కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చెడు అనేది ప్రవేశిస్తూ ఉంటుంది కదండి. అంటే మనం ఎక్కడికో వెళ్తాము, ఏదేదో తిరుగుతాం తొక్కుతాం, ఇలా మనం చూస్తాము అంటే చూడము, ఎవరెవరినో తాకుతాం, ఎవరో ఎదురొస్తూ ఉంటారు, ఏదేదో అయిపోతూ ఉంటుంది కదండి. అవన్నీ కూడా మనతో పాటు మన ఇంటికి ఆ శక్తులన్నీ కూడా ప్రవేశిస్తాయి. కొంతమంది కళ్ళండి, మనం ఏంటంటే కనుక అందరు మంచి వాళ్ళు అనుకుంటాం, కానీ కొంతమంది ఎలా ఉంటారంటే కనుక మన ఇంటిపై కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతూ ఉంటారు. ఇబ్బంది అంటే కలుగుతూ ఉంటుంది. వాళ్ళ వల్ల ఏంటంటే కనుక ఆ ఏడుపుల వల్ల ఆ చెడు దిష్టి వల్ల మన ఇల్లు కూడా లోలోన అవుతూ ఉంటుంది. చాలా వరకు కూడా నష్టాలే జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గుమ్మానికి ఇది కట్టేసుకోండి, సరిపోతుంది. ఇక మీకంతా కూడా మంచి జరుగుతుంది. దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇది కట్టిన తర్వాత ఏంటంటే కనుక నెల 15 రోజుల తర్వాత మీరు తీసి పడేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినప్పుడు కూడా తీసి పడేసుకోవచ్చు. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని రోజులైనా సరే ఉంచండి, కానీ కనీసం నెల 15 రోజులైనా సరే మన ఇంట్లో మనం ఉంచుకోవాలని మనకు పురాణాలు చెబుతున్నాయి. కావున ఈ విధంగా మీరు అంటే ప్రయత్నించండి, చక్కగా ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇది కూడా చక్కగా అనుకూలించే పరిహారం అండి. ఇంట్లో గొడవలకు పులి స్టాప్ అంటే పడేయటానికి, ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి, చక్కటి అభివృద్ధి ఉండేలాగా చేసుకోవటానికి, ఆ ఇంటి పరంగా మనకి ఏంటంటే కనుక సుఖ సంతోషాలతో పాటు అన్నీ కూడా బాగుండటానికి ఉపయోగపడే చిన్న పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఇంకొకటి అనమాట. ఇదేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకుండే ఇబ్బందిని మనం తొలగించుకోవడానికి. ఇబ్బంది అంటే ఏమీ లేదండి, మా చేతులతో మేము ఏం చేసినా కానీ కలిసి రాదండి, మాకైతే ఇబ్బందులు ఉంటూనే ఉంటాయండి. మేము వ్యాపారం చేస్తామా అందులో పెద్దగా లాభాలు ఉండవు, ఏదైనా పనిని మొదలు పెడతామా ఆ పని మా వల్ల కానే కాదు, ఇలా మేము బాధలో డిప్రెషన్లో ఉండిపోతూ ఉంటామండి, మాకే ఎందుకు ఇలా జరుగుతుందండి, మాకే ఎందుకు ఇలా ఇబ్బంది కలుగుతుందని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పని చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే పరిపూర్ణ నమ్మకంతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక చెంబడి నీటిని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో ఇక్కడ చూపించే విధంగా ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు, అలానే కాకుండా ఒక స్పూన్ అన్ని ఆవాలను పోయండి. అలా పోసేసిన తర్వాత ఆ చెంబడి నీటిని మీరు చేతిలో పట్టుకోండి. పట్టేసుకొని మీ యొక్క అంటే కష్టం ఏదైతే ఉంటుందో దానికి చెప్పుకోండి. అంటే మీ చేతుల ద్వారా మీరు ఏదైనా చేస్తే కలిసి రాకపోవటం, ఇబ్బంది కలగటం, బాధ కలగటం, అలానే ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పని జరగకపోవటం, ఇవన్నీ కూడా మీకు సమస్యలే కదండి. అవన్నీ చెప్పండి. అలా చెప్పిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్ళను తీసేసుకొని
తీసుకొని మీ తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుకనండి డ్రైనేజ్లో కానీ లేదంటే కాలువల్లో కానీ పోసేయండి. మురికి కాలువలు ఉంటాయి కదా, అక్కడ కూడా పోయటం వల్ల ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారాలండి ఇవన్నీ కూడా, తప్పక ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాలను మారుస్తాయి. మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయన్నమాట. ఇలా చేయటం వల్ల మీ చేతుల ద్వారా మీరు ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది, అభివృద్ధి బాగుంటుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీదే పై చేయి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున ఇలాంటి నియమాలను ఆచరించుకోండి.